SHO AP టీవీ ప్రేక్షకులకు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనతో ఉన్నారు పి విమల్ కుమారి గారు. నమస్తే మేడం. నమస్తే సార్. ఉన్నత సాంకేతిక విద్యను అభ్యసించి పలు దేశీయ విదేశీ సంస్థల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఇటీవల స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విమల్ కుమార్ గారు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మనతో మన స్టూడియోకి విచ్చేయడం మంచి శుభ పరిణామం. ముఖ్యంగా స్త్రీ సాధికారత, హక్కుల పరిరక్షణ, అట్ ద సేమ్ టైం సమానత్వం గురించి వారి అభిప్రాయాలు మనం అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు ఇటీవల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఉన్నారు. అందుకని ముందుగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మానవతా గురించి మరియు సంస్థ యొక్క ఆశయాల గురించి వివరించగలరు? మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారు, వారు కడపవాసీలు, రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపల్ అండి. వారు ఫౌండర్. జూలై 2004 సంవత్సరంలో ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 108 సభ్యులతో స్థాపించబడింది. ఆనాటి నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారు అనేక శాఖలుగా విస్తరిస్తూ దాదాపు రాష్ట్రం మొత్తం మీద కూడా 115 శాఖలు ఉన్నాయి ఇప్పుడు. అందులో 75,000 సభ్యత్వం ఉంది. గుంటూరు శాఖ 2022 సంవత్సరంలో ప్రారంభమైంది. గుంటూరు శాఖలో 1069 మంది మెంబర్స్తో స్టార్ట్ చేశారు. గుంటూరు శాఖకి శ్రీ పావులు రమేష్ గారు చైర్మన్గా ఉన్నారు. 2023-24 సంవత్సరానికి గాను నేను ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో అనేక పలు రకాలైన సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, పేద విద్యార్థులకు పారితోషికము, అలాగే విద్యార్థులకు నైతిక బోధన విలువలు మరియు శాంతి ర్యాలీలు నిర్వహించడం కానివ్వండి, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడము, తర్వాత రక్త శిబిరాలను ఏర్పాటు చేయడము, మరియు బాడీ ఫ్రీజర్స్ని అందించడము, శాంతి రథాలని ఏర్పాటు చేయడము, ఇవన్నిటితో పాటు కొత్తగా అవయవదానం అనే ఒక కొత్త అంశం మీద కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ అవయవదానానికి మంచి ప్రేరణ లభించి దాదాపుగా 50 మంది సభ్యులు కూడా వారి అవయవదానం చేయడానికి ముందుకు రావడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఇలా అనేక దాతలు ముందుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ దినదిన కార్యక్రమాలు ఎన్నో అనాథాశ్రమాల్లో కానివ్వండి, ఎక్కడైతే మానవత యొక్క అవసరత ఉందో అక్కడంతా కూడా సభ్యులతో కలిసి అనేక సేవా కార్యక్రమాలు గుంటూరు జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతోంది. వారందరికీ, మా దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మేడం, మానవ సేవ మాధవ సేవ అనే అందరూ మనం బలంగా నమ్ముతాం. మీరు రోటరీ క్లబ్ ఆఫ్ వికాస్లో కూడా గతంలో అధ్యక్షులుగా పనిచేసి ఉన్నారు. అసలు ఈ సేవా కార్యక్రమాల వైపు మీ దృష్టి మరలటానికి ప్రేరణ ఎవరు? ఇందుకు గాను మీ కుటుంబం నుంచి మీకు వస్తున్న సపోర్ట్ ఎలా ఉంది మేడం? రోటరీ ఇంటర్నేషనల్ అనేది ఒక వరల్డ్ వైడ్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండి. దీనిలో దాదాపుగా 14 లక్షల మంది సభ్యులు ఉన్నారు. అలాగే నేను గుంటూరులో మనకు ఒక 6 క్లబ్బులు ఉన్నాయి. నేను లాస్ట్ ఇయర్ 22-23 గాను గుంటూరు వికాస్, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ అనే రోటరీ క్లబ్కి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు నన్ను. ఆ టైంలో కూడా మంచి సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది గుంటూరు వాసీవులకి. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సేవ అనేది సర్వీస్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అంటారు. అలాగే ఈ సర్వీస్ అనేది ఒక ప్యాషన్గా మొదలైంది నాకు. నేను అబ్రాడ్లో ఉంటున్నప్పుడు మా మెయిడ్ కానీ మా డ్రైవర్ కానీ వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తూ, మా మెయిడ్ అమ్మాయికి ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేక తన ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళలేని టైంలో నేను తను చదివించి డిగ్రీ తెప్పించడం జరిగింది. సో దాంతో ఆ అమ్మాయి ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉండి మంచి శాలరీ తెచ్చుకుంటుంది. అలాగే మా డ్రైవర్కి కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వారిని చదివించడం జరిగింది, ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం జరిగింది. సో అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే అదొక ప్యాషన్గా స్టార్ట్ అయింది నాకు. సో ఆ ప్యాషన్ అనేది ఇప్పుడు ఒక స్ట్రాంగ్గా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా మారి ఇప్పుడు చేస్తున్నప్పుడు ఎంతో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా లభిస్తూ ఉందండి. సో దీనికి ప్రత్యేకంగా నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఎంతగానో ఉంది. ప్రతి మగవాని వెనుక ఒక ఆడవాళ్ళు ఉంటారని అంటారు, కానీ ఇక్కడ రివర్స్గా నా వెనుక మా వారుండి నన్ను నడిపిస్తూ ప్రతి విషయంలో నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మా పిల్లలు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇలాంటి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు.
అది నిజంగా నాకు ఒక స్ఫూర్తి అని చెప్పుకోవాలి. వెరీ నైస్ మేడం. ముఖ్యంగా మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న మీ కుటుంబ సభ్యులకి అభినందనలు మేడం. థ్యాంక్ యూ. మరో ముఖ్య విషయం, మీకు ఇష్టంగా స్టార్ట్ అయిన ఈ సేవా కార్యక్రమాలు సేవ చేయడం అనేది ఇష్టంగా స్టార్ట్ అయిందని చెప్పారు. ఆ ఇష్టం అలవాటుగా కొనసాగాలని, మీ సేవా కార్యక్రమాల ద్వారా మరింత సమాజానికి మరింత మేలు జరగాలని భావిస్తున్నాను మేడం. తప్పకుండా మేడం. ఈరోజు సాంకేతిక విద్య అభివృద్ధి చెందిన అంశం మనందరికీ తెలిసిందే. అలాంటిది 1993 సంవత్సరంలోనే మీరు బీఎస్సీ కంప్యూటర్స్ చదివారని విన్నాను. ఆ తర్వాత పీజీడీసీఏ, ఎంసీఏ లాంటి అదనపు సాంకేతికపరమైన డిగ్రీలు కూడా అందిపుచ్చుకున్నారు. ఈ నా అభిప్రాయం ఏంటంటే మేడం, ఇవాళ రేపు అఫ్కోర్స్ మహిళలు ఇంతకు ముందుతో పోలిస్తే మహిళలు ఎక్కువ మంది చదువుకుంటున్నారు. కానీ నాకు చిన్న అసంతృప్తి ఏంటంటే మహిళలు బాలులతో సమానంగా బాలికలు ఉన్నత విద్యను అభ్యసించట్లేదు అనేది నా భావన మేడం, నా అభిప్రాయం. దీనిపై మీరు ఎలా స్పందిస్తారండి? యాక్చువల్లీ 1990 ఆ టైంలోనే కంప్యూటర్ సైన్స్ అనేది ప్రచురణలోకి రావడం జరిగిందండి. ఆ టైంలో మా నాన్నగారు నన్ను ఎంకరేజ్ చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే ఒక సెమిస్టర్ సిస్టమ్ కోర్స్ అండి అది. ఆ కోర్సులో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక కాలేజ్లోనే ఉండేది, లయోలా అకాడమీ అని సికింద్రాబాద్లో ఒక కాలేజ్ ఉండేది. మీరు గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశానండి. 1990 to 93లో. సో ఆ టైంలో మాకు ఆ కంప్యూటర్ సైన్స్ అనేది ఒక మంచి కోర్సు, ఇంజనీరింగ్ అది అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, దాంట్లో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో మా నాన్నగారు ఆర్థికంగా వెల్ ఆఫ్ కాకపోయినా కూడా నన్ను ఎంకరేజ్ చేసి ఆ కోర్సులో జాయిన్ చేయించి తర్వాత నన్ను పీజీడీసీఏ చేయించి ఎడ్యుకేట్ చేయడం అనేది నిజంగా మా నాన్నగారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంటే అది ఒక తండ్రిగా ఒక బాధ్యత కాదు. అంటే మా నాన్నగారు నన్ను పెంచిన తండ్రి ఆయన అయినా సరే ఆయన ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి దాదాపుగా సంవత్సరానికి 15,000 ఫీజు ఆ టైంలో అంత ఫీజు కట్టి చదివించి ఒక ఆడపిల్లని అనే ఆలోచన లేకుండా దాదాపుగా తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే 18 సంవత్సరాలు వచ్చినాయి అంటే పిల్లలకి పెళ్లి చేసేస్తే ఒక బాధ్యత అయిపోతుంది, వీళ్ళని పంపించేస్తే ఆ డబ్బుతో వీళ్ళకి పెళ్లి చేసి పెళ్లి ఖర్చులు అయిపోతాయని అనుకుంటారు. కానీ మా నాన్నగారు అలా ఆలోచించకుండా నన్ను ఎడ్యుకేట్ చేయించి అంత ఫీజు కట్టి హాస్టల్లో ఉంచి చదివించి నన్ను నా కాళ్ళ మీద నిలబడడానికి కావాల్సిన ఎంకరేజ్మెంట్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేసి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారకులు మా నాన్నగారు బెల్లంకొండ ఇన్నయ్య గారు. వారికి నిజంగా పాదాభివందనం చేసుకుంటున్నాను. అలాగే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ టైంలో కూడా నేను ట్యూషన్స్ చెప్తూ ఉండేదాన్ని. అంటే స్కూల్ టైం నుంచి నాకు ట్యూషన్స్ చెప్పడం అలవాటు, చిన్నపిల్లలకి టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండేది. నేను స్కూల్కి వెళ్తూ కూడా నా ఇంటర్ టైంలో కూడా వాళ్ళకి ట్యూషన్స్ చెప్తూ ఉండేదాన్ని. సో ఆ ఎంకరేజ్మెంట్ తోటి నేను డిగ్రీ అయిపోయిన తర్వాత టీచింగ్ స్టార్ట్ చేశాను, టీచింగ్ ప్రొఫెషన్లోకి వెళ్ళాను. డిగ్రీ కాలేజ్లో ఆ టైంలో కంప్యూటర్ టీచర్స్ దొరికేవాళ్ళు కాదు కాబట్టి నేను డిగ్రీ బీఎస్సీ ఇంజనీరింగ్ చదివినా కూడా డిగ్రీ స్టూడెంట్స్కి నేను కంప్యూటర్ క్లాసెస్ చెప్పేదాన్ని. తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా వారు చాలా వెన్నుతట్టి ప్రోత్సహించి నువ్వు పీజీ కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి ఎంకరేజ్ చేసి నన్ను మాస్టర్స్ చదివించారు. ఆ రోజుల్లో మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంసీఏ మా వారు ప్రోత్సాహం వల్లే నేను కంప్లీట్ చేయగలిగాను. ఆ తర్వాత నేను పీజీ స్టూడెంట్స్కి కూడా క్లాసెస్ చెప్పడం జరిగింది. సో ఇట్లా నా కెరియర్ ఇలా స్టార్ట్ అయింది. సో ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే అందరి తల్లిదండ్రులలాగా 18 సంవత్సరాలకే మా పాప అంటే మేజర్ అయ్యింది, పెళ్లి చేయాలి, ఇంక పంపించేయాలి అని మా నాన్నగారు కూడా ఆలోచించుంటే ఈరోజు నేను మీ ముందు ఇలా ఈ స్థాయిలో ఉండి ఇలా కూర్చునేదాన్ని కాదని అనుకుంటున్నాను. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఆడపిల్లలను చూడకుండా వారిని ఎంకరేజ్ చేసి ఉన్నత విద్యల్ని వారికి అందించి తగిన ప్రోత్సాహం ఇస్తే వారు ఇంకా మంచి స్థాయిలో ఉండి మీకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తారని భావించాలని నేను కోరుకుంటున్నాను. వెరీ నైస్ మేడం. మీరు పలు దేశీయ విదేశీ సంస్థల్లో కూడా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించున్నారు, పదోన్నతులు కూడా పొందున్నారు. ఇప్పటికి కూడా ఈ ఆధునిక సమాజంలో కూడా మనకి ఉద్యోగం పురుష హక్కు అనే భావన చాలా మందిలో ఉంది. మహిళల్ని బయటకు పంపించి ఉద్యోగం చేయడానికి విముఖత చూపిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో అసలు మహిళకి ఆర్థిక స్వేచ్ఛ ఎలా లభిస్తుంది? నేను యాక్చువల్లీ 2004 సంవత్సరంలో ఆఫ్రికాలోని ఘానా అనే ఒక దేశం నుంచి నాకు ఒక ఆఫర్ వచ్చిందండి, ఫ్యాకల్టీగా టీచింగ్ ఆఫర్.
సో నేను ఆఫర్ని యాక్సెప్ట్ చేసి 2004 అక్టోబర్లో అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నన్ను అక్కడ ఒక టీచింగ్ ఫ్యాకల్టీగానే అపాయింట్ చేశారు. అదొక పెద్ద ఐటీ కంపెనీ అండి, IPMC అని. మీరు ఆన్లైన్ చూసుకోవచ్చు, IPMCghana.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. మీరు వెళ్తే దాంట్లో మీకు కనిపిస్తుంది ఆ కంపెనీ సైజ్ ఏంటి, ఎంత పెద్ద కంపెనీ అనేది. ఒక లీడింగ్ కంపెనీ అనమాట వెస్ట్ ఆఫ్రికాలోనే. ఆ కంపెనీలో టీచింగ్ ట్రైనింగ్ అనేది ఒక డివిజన్. ఆ ట్రైనింగ్ డివిజన్లో నాకు ఒక చిన్న ఫ్యాకల్టీ జాబ్ మాత్రమే ఆఫర్ చేశారు ఆ టైంలో. సో నేను ఆ చిన్న ఫ్యాకల్టీ జాబ్ కోసం అక్కడికి వెళ్ళాను. ఎందుకనంటే ఆ టైంలో నాకు ఆర్థిక స్వేచ్ఛ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది అవసరం అనిపించింది. ప్లస్ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలనిపించి నేను ఆ జాబ్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే అది పెద్ద హై శాలరీ పెయిడ్ జాబ్ కూడా కాదు, ఆ రోజుల్లో ఒక $1000 జాబ్ అని చెప్పుకోవచ్చు. సో నేను ఆ జాబ్ కూడా యాక్సెప్ట్ చేసి, ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి నా 2 చిన్నపిల్లల్ని, మా చిన్న పాపకి అప్పుడు 2 సంవత్సరాల వయసు మాత్రమే, ఇక్కడే వదిలేసి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అది ఒక ఇండియన్ స్టార్ట్ చేసిన కంపెనీయే, కాకపోతే లేడీస్ చాలా తక్కువ. ఒక 3-4 మెంబర్స్ లేడీస్ మాత్రమే ఉండేవాళ్ళు కంపెనీలో. సో అయినా సరే నేను దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అక్కడ జాయిన్ అయ్యి, నేను వెళ్ళినప్పుడు అక్కడ జస్ట్ 4 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట ఆ కంపెనీలో ట్రైనింగ్కి. నేను వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఒక 14 ఇయర్స్ పనిచేశానండి. 14 ఇయర్స్లో నేను ఆ 4 బ్రాంచెస్ని 22 బ్రాంచెస్కి గ్రో చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఫ్యాకల్టీ నుంచి ఒక అడ్మినిస్ట్రేటర్ పొజిషన్, అంటే ఒక బ్రాంచ్ మేనేజర్ పొజిషన్కి ఎదిగాను. ఆ బ్రాంచ్ మేనేజర్ నుంచి అకాడమిక్ హెడ్గా ఎదిగాను. అకాడమిక్ హెడ్ నుంచి ట్రైనింగ్లో టాప్ పొజిషన్, అది ట్రైనింగ్ డైరెక్టర్ అనే ఒక పొజిషన్కి నన్ను అపాయింట్ చేశారు. సో అది నేను ఒక గ్రేట్ అచీవ్మెంట్గా భావిస్తూ ఉన్నాను. స్టూడెంట్స్ని కూడా నంబర్స్, మాకు నేను వెళ్ళినప్పుడు జస్ట్ ఒక 2000 స్టూడెంట్స్ మాత్రమే ఉండేవాళ్ళు. సో నేను ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేటప్పుడు దాదాపుగా 8000 స్టూడెంట్స్ ఉన్నారు. అది మాత్రమే కాదు, నేను చాలా ఇంటర్నేషనల్ అఫిలియేషన్స్ కూడా, UK అఫిలియేషన్స్ కానీ, US నుంచి వేరే కాలేజ్ అఫిలియేషన్స్ కూడా ఆ ట్రైనింగ్ సెంటర్లో తీసుకురావడం జరిగింది. సో ఇదంతా ఒక అచీవ్మెంట్ లాగా నేను భావిస్తూ ఉన్నాను. సో ఇది ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటివి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి చెప్పుకొచ్చాము ఇదంతా కూడా. సో నాకు ఆ $1000 జాబ్ నుంచి నేను 10 times ఆ శాలరీ అనేది ఇంక్రీజ్ అయ్యి నేను ఆ లెవెల్లోకి వెళ్ళి కంప్లీట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించగలిగాను. అంటే ఒక చిన్న ప్లేస్ నుండి నేను వెళ్ళి ఒక ఫారిన్ కంట్రీలో ఇంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించగలిగాను అని అంటే అది కేవలం మన మీద మనకి ఉండే నమ్మకం, ప్లస్ మన వెనక ఉండి మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహించే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పుష్ అని కూడా చెప్పొచ్చు. సో అలా ఈ రోజుల్లో మనకి చాలా టెక్నాలజీ డెవలప్మెంట్ జరిగింది. ఒక టెక్నాలజీ రెవల్యూషన్ అనేదే వచ్చిందని చెప్పుకోవాలి. సో ఈ టెక్నాలజీ రెవల్యూషన్ వల్ల నా ఉద్దేశంలో చాలామంది లేడీస్, ఇంట్లో కూర్చుంటున్న లేడీస్ కూడా చాలా విధాలుగా వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వెతుక్కుంటూ ఉన్నారు. యూట్యూబర్స్ అనే వాళ్ళు చాలామంది ఈరోజు కనిపిస్తూ ఉన్నారు మనకి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు, బొటీక్స్ నడిపిస్తూ ఉన్నారు. అలాగే చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, జూట్ బ్యాగ్స్ ప్రొడక్షన్ కానివ్వండి, ఇంట్లో కూర్చొని గాజులు తయారు చేయడం కానివ్వండి, శారీస్ అమ్ముకోవడం కానివ్వండి, ఇలాంటివి చాలా రకాలైన చిన్న చిన్న జాబ్స్ చేస్తూ, చిన్న చిన్న బిజినెసెస్ చేస్తూ లేడీస్ ఆ వైపు వెళుతూ వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది అటైన్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. వెరీ నైస్ మేడం. ఇలాంటి ఇది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఒక్కటే కాదు మేడం, దేశం యొక్క ఆర్థిక పురోగతిలో కూడా ఇది కీలక పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. మరో విషయం మేడం, ముఖ్యంగా కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా, లేదా ఇంకేమైనా మెరుగవలసిన అంశాలు ఏమైనా ఉన్నాయంటారు మేడం వర్కింగ్ ఉమెన్? ఎగ్జాక్ట్లీ, డెఫినెట్గా ఉన్నాయండి. వర్కింగ్ ఉమెన్కి డే టు డే ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ఒకటి, మేల్ డామినేషన్ అనేది సొసైటీలో ఇంకా కాస్త కూస్తో ప్రివైల్ అవుతూనే ఉంది. ఎన్ని క్యాంపెయిన్స్ వస్తున్నా కూడా, ఎన్ని జరుగుతున్నా కూడా మేల్ డామినేషన్ అనేది ఇంకా ప్రిడామినెంట్గానే కనిపిస్తుంది. అలాగే వర్కింగ్ ప్లేసెస్లో కూడా అది ఎక్కడొక్కడ కనిపిస్తూనే ఉంటుంది. దో విమెన్ ఆర్ ఇన్ హై పొజిషన్స్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన దేశ ఆర్థిక మంత్రిని నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. అలాగే మన గవర్నర్, పక్క రాష్ట్ర గవర్నర్ తమిళసై గారు ఉన్నారు. మరి ఎంతోమంది IASలు, IPSలు, తర్వాత ఎన్నో పొజిషన్స్లో, ఎన్నో గవర్నమెంట్ ఆఫీసెస్లో పెద్ద కమిషనర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, చాలామంది లేడీస్ ఉన్నా కూడా
ఎక్కడో దగ్గర ఒక మేల్ డామినేషన్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. ఎన్ని పొజిషన్స్ ఇస్తున్నా లేడీస్కి మేల్ డామినేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎస్పెషలీ ప్రైవేట్ సెక్టర్స్లో చూస్తే కూడా మనము హెల్తీ వర్క్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి, ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉండేటట్టుగా ఒక హెల్తీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి, తర్వాత ఒక సోదరభావం అనేది కలిగించగలిగితే ఆ ఎన్వైరన్మెంట్ ఇంకా కాస్త బాగుండి ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఆర్థిక పురోగతికి కూడా సహాయపడుతుందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది కూడా లేకుండా చేయగలిగే చట్టాలు వస్తే వర్క్ ఎన్వైరన్మెంట్లో ఇంకా లేడీస్కి ఇంకాస్త హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. వెరీ నైస్. నాకు తెలిసి చాలా వరకు ఇవాళ రేపు కార్పొరేట్ సంస్థల్లో కూడా కంప్లైంట్ సెల్ అని ఉంది. ముఖ్యంగా ఇలాంటి ఏమైనా హెరాస్మెంట్స్ ఉన్నా కూడా ఫ్రీగా కంప్లైంట్ చేసుకోవచ్చు. పోలీసు విభాగాలు కూడా మనకి పూర్తిగా చట్టంలో చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి ఆ దిశగా మరికొన్ని మంచి అడుగులు పడాలని ముందుకు వెళ్ళాలని చెప్పి భావిద్దాం మేడం. మేడం, ప్రతి సంవత్సరం మనం మార్చి 8వ తేదీన జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జెండర్ ఈక్వాలిటీ, రీప్రొడక్టివ్ రైట్స్ మరియు వైలెన్స్ లాంటి అంశాలపై దృష్టి పెడుతుంది. ఈ అంశాలలో మన దగ్గర పురోగతి ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? జెండర్ ఈక్వాలిటీ అనేది వినడానికి చాలా బాగుందండి. కానీ ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది ఇంకా కూడా కొన్ని ప్రదేశాల్లో ఓన్లీ మేల్ చైల్డ్ అయితేనే ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, ఇష్టంగా ఉండడం కానీ, అదే ఫీమేల్ చైల్డ్ అయితే కొంచెం ఇబ్బంది క్రియేట్ చేయడం, కోడలికి కానీ అమ్మాయికి కానీ ఇబ్బంది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అదే కాకుండా స్కానింగ్ చేసి ఆడపిల్ల అయితే కనుక అబార్షన్స్ అనేవి చేయడం లాంటివి కూడా జరుగుతున్నాయి. ఎంత స్కానింగ్ చేసి ఆ జెండర్ అనేది వాళ్ళు డిస్క్లోజ్ చేయకూడదనే చట్టాలున్నా కూడా ఎక్కడో దగ్గర ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో ఇలాంటి వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెడితే ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది దానికి న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. వారసుడు కావాలి అనేది, వారసుడు అనేది ఇంటి పేరు ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రం కాదండి. వారి తాతలు ముత్తాతలు ఏవైతే మంచి పనులు చేశారో అవి ముందుకు తీసుకెళ్ళడానికి మగపిల్లాడే కావాల్సిన అవసరం లేదు. ఆడపిల్లలైనా సరే ఈ రోజుల్లో ఎన్నో ఫీల్డ్స్లో ముందుకెళ్తూ ఉన్నారు కాబట్టి దే కెన్ ఆల్సో క్యారీ ఫార్వర్డ్ దేర్ లెగసీ. సో అందుకని ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆడపిల్లలు ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళలేరు అనే అపోహ నుంచి, వారసత్వం అంటే ఆస్తులు పంచుకునేది కాదు, తీసుకెళ్లాలనేది నేను అనుకుంటున్నానండి. అలాగే ఈ వైలెన్స్ గురించి మాట్లాడుకుంటే వైలెన్స్ 2 రకాలుగా ఉంటుంది. వర్బల్ వైలెన్స్ ఉంటుంది, ఫిజికల్ వైలెన్స్ కూడా ఉంటుంది. వర్బల్ వైలెన్స్ అంటే ఇప్పుడు మనము అత్తలు ఆరళ్ళు పెట్టడం కానివ్వండి, అంటే వాళ్ళకి నొప్పి కలిగించి మాట్లాడడం కానివ్వండి, ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎంత లేదని మనం అపోహలో ఉన్నా కూడా అవి ఎక్కడో దగ్గర జరుగుతూనే ఉన్నాయి. సో అలాంటి వాటన్నిటికి కూడా ఎన్నో చట్టాలు తీసుకొచ్చి వాటిని రెడ్యూస్ చేయాలని భావిస్తున్నాను. అలాగే రీప్రొడక్టివ్ రైట్స్ కూడా, ఒక అమ్మాయి పెళ్ళయిన తర్వాత 2 సంవత్సరాల లోపే ఇంకా పిల్లలు లేరా, ఇంకా ఏంటి అనే భావనతోటి వాళ్ళకి ప్రెషర్ ఇస్తూ ఉంటారు, ఇంకెప్పుడు అని. సో అలాంటిది కాకుండా ఒక ఆడపిల్లగా, ఒక హస్బెండ్ అండ్ వైఫ్గా, ఒక కపుల్గా వాళ్ళకి ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలి అనేది వారికి వదిలేసి వారి డెసిషన్కి తీసుకొని వాళ్ళ డెసిషన్ని కూడా రెస్పెక్ట్ చేయాలి అనేది నా ఉద్దేశం అండి. ఎగ్జాక్ట్లీ. నేను కూడా తరచుగా వింటూ ఉంటాను, ఫస్ట్ అమ్మాయి పుట్టింది, అబ్బాయి కావాలి, నెక్స్ట్ మళ్ళీ అమ్మాయి పుట్టింది, అబ్బాయి కావాలి, మళ్ళీ 3వసారి అమ్మాయి పుట్టింది, అబ్బాయి కావాలి. ఇట్లా అబ్బాయి కావాలి అంటూ ఆవిడ పాపం మోసే చెట్టు తెలుసు భారం అన్నట్టు తల్లికి ఆ తల్లిని ఇబ్బంది పెడుతూ అబ్బాయి పుట్టేవారు కనిపించడం చాలా హేయమైన చర్య. అమ్మాయిని కూడా అబ్బాయిలా భావించి ఇలాంటి ఒత్తిళ్లు ఉండవు అనేది మనం అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే అనేది యాక్సెప్ట్ చేయగలిగే మనసు కలిగి ఉండాలి. ట్రూ మేడం. మరో బాధాకరమైన అంశం ఏంటంటే మేడం, బాలికలపై లైంగిక దాడులు జరగడం అనేది చాలా అమానుషం, హేయమైన చర్య మేడం. ఈ సమస్య పట్ల పిల్లలకు అవగాహన కలిగించడంలో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉంటాయి, విద్యా సంస్థల పాత్ర ఏ విధంగా ఉంది మేడం? చాలా మంచి ప్రశ్న సార్. ఇది నిర్భయ అనేది అందరికీ తెలిసిన విషయమే. నిర్భయ 2000 సంఘటన, అది ఎంత పెద్ద సంఘటన, దేశం మొత్తాన్ని కదిలించేసిన సంఘటన అది. సో ఆ సంఘటన జరిగిన తర్వాత కొన్ని రోజులకి ఒక నిర్భయ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ యాక్ట్ వచ్చినా కూడా ఇంకా ఎన్నో అరాచకాలు డే టు డే బేసిస్లో జరుగుతూనే ఉన్నాయి, మనం వింటూనే ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు
చిన్నపిల్లలు అంటే బాలికలు స్కూల్కి వెళ్ళే పిల్లల మీద కూడా ఇలాంటి లైంగిక దాడులు జరగడం అనేది చాలా కామన్ అయిపోయింది ఇవాళ రేపు. సో ఈ పిల్లలకి బయట వాళ్ళ నుంచే కాకుండా దగ్గర బంధువుల నుంచి కూడా ఎంతో ముప్పు కలిగి ఉంటుంది. కాబట్టి పిల్లలకి స్కూల్లో కూడా ఇలాంటి ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ స్కూల్ నుంచే వాళ్ళకి అందజేస్తూ, అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పాత్ర నిర్వహిస్తూ వారికి ఈ విషయాల గురించి చెప్తూ ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే డిఫరెన్స్ ఏంటి అనేది స్కూల్లో ప్లస్ తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లల నుంచి అంటే వాళ్ళకి ప్రైమరీ స్కూల్ నుంచి వాళ్ళకి అది అర్థం చేసుకునేలాగా వాళ్ళకి చెప్పగలిగి, ప్లస్ వాళ్ళకి ఇలాంటిది సంఘటన ఎప్పుడు జరిగినా కూడా వాళ్ళు తల్లిదండ్రులకు చెప్పుకునే స్వేచ్ఛ అనేది ఆ తల్లిదండ్రులు కలగజేస్తే వాళ్ళు ఇలాంటి లైంగిక దాడులకి గురి కాకుండా ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది స్కూల్స్లో కూడా ఒక మోరల్ సైన్స్ క్లాస్లో కానివ్వండి, ఏదో ఒక క్లాస్, ఒక నైతిక బోధనల విలువ అనే క్లాస్లో కానీ వాళ్ళకు ఒక పార్ట్ ఆఫ్ ద టాపిక్గా చేసి వాళ్ళకి అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వాళ్ళకి గుర్తు చేస్తూ వాళ్ళకి అనుక్షణం వాళ్ళకి దాని వాల్యూ గురించి చెప్తూ ఉంటే ఈ లైంగిక దాడుల నుంచి చాలా వరకు మన పిల్లల్ని రక్షించుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మంచి పాయింట్ చెప్పారు. మనం యాక్చువల్గా మనకు దీనికి అనుబంధమైన చట్టాలు అనేది ఆల్రెడీ ఇన్ ఫోర్స్ ఉన్నాయి. కాకపోతే మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రులు పిల్లలకి జరిగిన సంఘటన గురించి భయం లేకుండా ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛ ఇవ్వగలగాలి. అప్పుడు ఇలాంటి వాటిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన. వెరీ నైస్. మరో ముఖ్యమైన పాయింట్ మేడం, జనరల్గా వరకట్నం ఇచ్చిపుచ్చుకోవడం అనేది చట్టరీత్యా నేరం మేడం. మరోవైపు మనం వరకట్నం వేధింపులకు గురవుతున్న వివాహితులను కూడా చాలామందిని చూస్తున్నాం. అదనపు కట్నం కోసం కావచ్చు. ఆడపిల్లకు ఆస్తిలో సమాన హక్కు ఉందని ఒక పక్క భావిస్తున్నాము. రెండో వైపు ఆల్రెడీ ఇవాళ రేపు అందరికీ ఆర్థిక స్వేచ్ఛ కూడా లభిస్తుంది. అలాంటప్పుడు కూడా ఈ వరకట్నం అనేది, ఈ సాంఘిక దురాచారాన్ని మనం ఎందుకు ఓవర్కమ్ చేయలేకపోతున్నాం మేడం? ఎందుకు అధిగమించలేకపోతున్నాం మేడం? వరకట్నం అనేది ఇనీషియల్గా అంటే పురాతన రోజుల్లో వరకట్నం అనేది ఒక దురాచారంగా కాకుండా ఒక ఆచారంగా చూసేవాళ్ళు అనుకుంటాను దాన్ని. సో ఒక తండ్రి తన వద్దనున్న ఏవైనా డబ్బు కానివ్వండి, బంగారం కానివ్వండి, తన కూతురికి ఇచ్చుకుంటే తన కూతురు వెళ్ళే దగ్గర సంతోషంగా ఉంటుంది. ప్లస్ తనకి ఆ రోజుల్లో ఆర్థిక స్వేచ్ఛ ఉండేది కాదు కాబట్టి తన కూతురికి కాస్తో కూస్తో ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది అనే ఉద్దేశంతో, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ తోటి ఆ రోజుల్లో ఒక ఆచారంగా, దురాచారంగా కాదు, ఒక ఆచారంగా కట్నం ఇచ్చేవాళ్ళు అని అనుకుంటున్నాను. అది రాను రాను ఒక దురాచారంగా మారింది. దురాచారంగా మారి ఆ వరకట్నం అనేది ఒక డిమాండ్గా మారింది. కొన్ని వర్గాల్లో అయితే మరీ ఎంత ఇస్తారు, ఇంత ఇస్తారు, అంత ఇస్తారని చెప్పి దాన్ని బార్గెయిన్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ వరకట్నం వల్ల ఎన్నో పెళ్ళిళ్ళు ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అదొక దురాచారంగా మారిపోయింది. సో అలా కాకుండా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని బట్టి ఆ వరకట్నం తీసుకునేవాడు గాడిద అని ఇలాంటివి చాలా క్యాంపెయిన్స్ జరుగుతూ ఉన్నా కూడా వరుడు కానివ్వండి, వరుడి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఆ వరకట్నం అనేది ఒక రిక్వైర్మెంట్ లాగా, దాన్ని ఒక స్టేటస్ లాగా ఫీల్ అవుతుంటారు. మా అబ్బాయికి ఇన్ని కోట్లు కట్నం ఇచ్చారు, లేకపోతే ఇన్ని లక్షలు కట్నం ఇచ్చారు అని ఒక స్టేటస్ లాగా చెప్పుకుంటూ ఉంటారు. సో పెళ్ళిళ్ళు అనేవి కట్నాల కోసం చేసుకోకుండా ప్రొఫెషన్స్ కోసం చేసుకుంటా, అలాగే ఒక ప్రొఫెషన్ ఉందనుకోండి, ఆ ప్రొఫెషన్ని బట్టి కూడా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఈ వరకట్నం అనేది లేకుండా, సో ఆ అమ్మాయి ఇంకొక ఇంటికి వెళ్ళి కలిసిపోయి ఆ ఫ్యామిలీ మెంబర్గా ఉండి హ్యాపీగా లైఫ్ సాగిస్తూ ఉంటే ఈ వరకట్నము, ఈ దురాచారము, ఈ వరకట్న వేధింపులు అనే ఈ అంశాలన్నిటికీ కూడా స్వస్తి చెప్పచ్చు. వెరీ నైస్. మీరు ఇప్పుడే చెప్పారు, కట్నం తీసుకునేవాడు గాడిదని ఈ మధ్య క్యాంపెయిన్ చేస్తున్నాం, కానీ దురదృష్టవశాత్తు గుర్రాల మీద ఊరేగుతూ మరీ కట్నం తీసుకున్నారు అని రైట్ సైడ్ మేడం. మేడం, స్త్రీ సాధికారత పొందేందుకు గాను లేదా తన హక్కులను పరిరక్షించుకునేందుకు గాను ఈ మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలను మనం ఎంతవరకు అధిగమించాల్సిన అవసరం ఉందంటారు మేడం? ఈ మూఢనమ్మకాలు అనేవి పురాతన కాలం నుంచి వస్తూ ఉన్నాయండి. ఇంకా కూడా కొన్ని చోట్ల ఫాలో అవుతూనే ఉన్నారు. సో మనిషి మూన్కి వెళ్ళి ఎంతో పురోగతి సాధించిన ఈ రోజుల్లో, సైంటిఫిక్గా ఎంతో అడ్వాన్స్మెంట్ సాధించిన ఈ రోజుల్లో మూఢనమ్మకాలు అనేవి మనము తీసివేసి
ఆ మూఢనమ్మకాలు తీసివేయడానికి కూడా కొన్ని చట్టాలు పెడితే ఇంకా బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్ళయి పిల్లలు లేకుండా కొన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఇంకా మీకు పిల్లలు లేరా, ఎందుకు లేరు అని ఎన్నో పలు రకాల సూటిపోటి ప్రశ్నలు వేస్తూ, ప్లస్ వాళ్ళకి కనీసం ఆశీర్వదించడానికి కూడా వాళ్ళకి అంటే హార్ట్ఫుల్గా వాళ్ళని ఇన్వైట్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే అదొక అశుభంగా భావిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు కొంతమంది భర్త చనిపోయిన విధవరాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదైనా ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఫేస్ చూసినా కానివ్వండి, లేదా ఏదైనా బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎదురొచ్చినా కూడా ఇంకా కూడా ఈవిడ ఎదురొచ్చిందా అని చెప్పి తిట్టుకునే రోజులు ఇంకా ఉన్నాయి. సో అలాంటివన్నీ కూడా అవన్నీ ఒక మూఢనమ్మకం అంతే. వాళ్ళు వచ్చినంత మాత్రాన అక్కడ ఏం జరగదు. యాజ్ ఫార్ యాజ్ యువర్ హార్ట్ ఇస్ ప్యూర్, మీరు మంచిగా ఉండి అందరి గురించి మంచి ఆలోచించి మంచి చేస్తే మీరు ఎలాంటి వారైనా సరే అది శుభమే జరుగుతుంది, అశుభం ఎప్పటికీ జరగదు. సో ఇలాంటి అత్యాచారాలు కానివ్వండి, సాంఘిక దురాచారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ టైంలో అంటే ఈ సైంటిఫిక్ ఏజ్లో ఇలాంటివన్నీ పట్టించుకొని ఇంకా కూడా వాటిని సాగదీయడం అనేది అది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నానండి. వెరీ నైస్. రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేడం, మనం ఇప్పుడు చర్చించిన అంశాలపై మరి కాస్త పురోగతి రావాలని చెప్పి, మరికొన్ని సక్సెస్ స్టోరీస్ మనం ఇదే వేదికపై తెలుసుకోవాలని చెప్పి అందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.